ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ఒక పాతబడిన బంగ్లా స్టోరీ. ఇది వినే ముందు మన ఛానల్ కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్దాం. నా పేరు వెంకీ. మాది భీమవరం దగ్గరలో చిన్న గ్రామం. నేను ఒకరోజు అత్యవసర పరిస్థితి వలన అర్ధరాత్రి ఊరు వెళ్ళవలసి వచ్చింది. అలా ఒక్కడనే బైక్పై బయలుదేరాను. నేను వెళ్ళే ఊరు విజయవాడ. అలా వెళ్తూ ఉండగా ఒక చిన్న పల్లెటూరు మీదుగా వెళ్ళేసరికి ఒక్కసారిగా పెద్దగా ఉరుములతో వర్షం మొదలైంది. ఇంకా వర్షంలో వెళ్ళలేక అక్కడే పక్కనే ఉన్న ఒక పెద్ద చెట్టు కింద నుంచొని ఉన్నాను. వర్షం ఇంకా పెద్దగా అవుతుంది కానీ తగ్గడం లేదు. ఇంకా ఈ వర్షంలో వెళ్ళలేను కాబట్టి ఈరోజు రాత్రికి ఆ పల్లెటూరులోనే ఒక రూమ్లో ఉందామని డిసైడ్ అయ్యా. అటువైపుగా ఒక పెద్ద ఆయన వస్తున్నాడు. అతనిని ఇక్కడ ఎక్కడైనా రూమ్స్ దొరుకుతాయి రోజు నైట్ ఉంటాకి అని అడిగాను. అతను, ఇది పల్లెటూరు బాబు, ఇక్కడ అలాంటి రూమ్స్ ఏమి ఉండవు, నీకు రూమ్ కావాలంటే సిటీలోకి వెళ్ళాలి అని అన్నారు. నేను అక్కడి వరకు వెళ్ళలేని ఈ వర్షంలో ఏం చేయాలో తెలియడం లేదు. కానీ నాకు దూరంగా ఒక పాతబడిన బంగ్లా కనిపిస్తుంది. ఇంకా ఈ రోజు రాత్రి ఎక్కడైనా ఉందామని వెళ్తున్నా. నేను రూమ్ అడిగిన పెద్దాయన నన్ను చూసి, బాబు ఆ బంగ్లా వైపుగా మాత్రం వెళ్ళకు, చాలా ప్రమాదం అని నన్ను హెచ్చరించి ఆ పెద్దాయన వెళ్ళిపోయారు. కానీ వర్షం ఎక్కువగా రావడంతో నేను ఆ పెద్దాయన మాటలు పట్టించుకోకుండా ఆ బంగ్లా వైపుగా వెళ్ళడం మొదలుపెట్టాను. బంగ్లాకి దగ్గరగా వెళ్ళాను. ఇక్కడ ప్రమాదం అన్నారు కానీ బాగానే ఉందిగా అని బంగ్లా లోపలికి వెళ్ళాను. బంగ్లాలో ఉన్న ప్రతి వస్తువు కూడా పాడైపోయి చాలా భయంకరంగా బంగ్లా ఉంది. నేను అలా ప్రతి రూమ్లోకి వెళ్ళి చూశాను. ఒక రూమ్లో నాకు బెడ్ కనిపించింది. ఇంకా ఈ రాత్రికి ఇక్కడే పడుకొని విశ్రాంతి తీసుకుందామని ఆ బెడ్పై పడుకున్నా. అలా పడుకున్న కొంతసేపటికే నాకు ఎవరో మాట్లాడుతున్నట్లుగా ఏవో మాటలు వినిపిస్తున్నాయి. పైకి లేచి చూసా, కానీ మాటలు వినిపిస్తున్నాయి కానీ ఎవరు కనిపించట్లేదు. అలా రూమ్లో నుంచి బయటికి వచ్చి చూసా. ఆ మాటలు నా రూమ్ పక్కనే ఇంకో రూమ్ ఉంది, అందులో నుంచే నాకు వినిపిస్తుంది. ఇంకా నేను ఆ రూమ్ దగ్గరికి వెళ్ళి, లోపల ఎవరు, తలుపు తీయండి అని తలుపు కొడుతూ ఉన్నా. అలా తలుపు కొడుతూ ఉండగా ఒక్కసారిగా మాటలు ఆగిపోయి ఎవరో ఏడుస్తున్నట్లుగా నాకు వినిపించింది. ఆ ఏడుపు వినమనగానే డోర్ ఇంకా గట్టిగా కొడుతూ తలుపు తీయండి అని అరుస్తూ ఉన్నా. కానీ ఎవరు డోర్ తీయడం లేదు. ఇంకా డోర్కి ఉన్న కీ హోల్ నుంచి చూశాను. కీ హోల్ నుంచి లోపల చూడగానే లోపల ఫ్యాన్కు ఉరితాడు కట్టి దానికి ఒక అమ్మాయి వేలాడుతూ నాకు కనిపించింది. అంతే, నా గుండె ఒక్కసారిగా గట్టిగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. ఇంకా భయంతో బయటకు పరుగులు తీశాను. కానీ బయట ఉన్న తలుపులు ఎవరో లాక్ వేశారు. తలుపులు మూసుకుపోయాయి. నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. లోపల ఉన్న అమ్మాయి నా వైపుగా రావడం మొదలుపెట్టింది. నేను తలుపులు ఎవరైనా తీయండి, కాపాడండి అని అరుస్తూ ఉన్నా. కానీ తలుపులు ఎవరూ తీయడం లేదు. ఆ అమ్మాయి నా దగ్గరగా వచ్చేసింది. వచ్చి, ఈ బంగ్లాలో 10 సంవత్సరాలుగా నేను ఒక్కదానినే ఆత్మగా మారి ఉంటున్నా. నాకు భయపడి ఇటువైపుగా ఈ గ్రామ ప్రజలు ఎవరూ కూడా రారు.
అలాంటిది నువ్వు వచ్చావు. ఇక నువ్వు బయటికి వెళ్ళలేవు. నిన్ను నేను చంపేస్తాను. అలా ఆమె నాతో అనేసరికి ఇంకా భయంతో గట్టిగా అరిచేశా. వెంటనే ఆమె మాయమైపోయింది. తలుపులు కూడా తెరుచుకున్నాయి. ఇంకా వెంటనే పరిగెడుతూ గ్రామంలోకి వెళ్ళిపోయా. నేను రూమ్ అడిగిన ఆ పెద్ద ఆయన నన్ను చూసి అటువైపుగా వెళ్ళొద్దన్నాను కదా బాబు, ఎందుకు వెళ్ళావు అని అడిగారు. నేను అసలు ఆ బంగ్లాలో అమ్మాయి ఎవరు, ఆత్మగా ఎందుకు మారింది అని అడిగాను. అతను పూర్వం ఈ బంగ్లాలో ఉన్న వాళ్ళు అందరూ ఒక యాక్సిడెంట్లో చనిపోయారు. ఆ బంగ్లాలో ఉన్న అమ్మాయి వాళ్ళ కూతురు. అలా ఆ సంఘటన జరిగినప్పటి నుండి ఆ అమ్మాయి ఆ బంగ్లాలోనే బయటకు రాకుండా ఉండిపోయింది. అలా ఒకరోజు తన రూమ్లోనే ఫ్యాన్కి ఉరి వేసుకుని చనిపోయింది. అప్పటి నుంచి ఆ అమ్మాయి ఆత్మగా మారి ఆ బంగ్లాలోనే తిరుగుతుంది. అందుకే మా గ్రామాల్లో అందరం ఆ బంగ్లా వైపుగా వెళ్ళము అని ఆ పెద్ద ఆయన అన్నారు. ఇంకా అప్పటి నుంచి కూడా నేను బయటికి ఎక్కడికి వెళ్ళినా నాకు పాడుబడిన బంగ్లాలు కనిపించినా సరే ఆ లోపలికి వెళ్ళడం మానేవేశాను. మీకు కనుక ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి రియల్ హారర్ స్టోరీస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.